అండి ఈ రోజు నేను మీతోని ఒక చక్కటి టిప్ అయితే షేర్ చేయబోతున్నాను. హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఎక్కువగా హెయిర్ స్టైల్ వేసుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ హెయిర్ ఏంటంటే అలానే ఉండాలని కోరుకుంటారు. కాకపోతే బయటకు వెళ్ళేసరికి హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటే కొంచెంగా చెమట పట్టినా లేదంటే చిన్నది తడి అంటినా కూడాను అక్కడ కర్ల్స్ అనేవి వచ్చేస్తుంటాయి. ఎందుకంటే నాకు కూడా అదే ప్రాబ్లము, కర్ల్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అలాగే హెయిర్ స్టైల్ ఏదైనా వేసుకొని చక్కగా బయటికి వెళ్దాం అనుకుంటే ఇలా బయటికి వెళ్ళేసరికి ఎక్కువగా గాలి వీచినా లేదంటే బైక్ మీద వెళ్తున్నా హెయిర్ స్టైల్ అంతా కూడా పాడైపోతుందండి. అస్సలు బాగోదన్నమాట. హెయిర్ స్టైల్ అంతా కూడా పాడైపోతుంది, అస్సలు బాగోదు. హెయిర్ స్టైల్ పాడవకుండా మనం ఎలా వేసుకుంటే అలాగే ఉండాలి అనుకుంటే దానికి ఒక చక్కటి హెయిర్ స్ప్రే అయితే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి గ్యాస్ స్ప్రే హెయిర్ స్ప్రే అనమాట. ఈ హెయిర్ స్ప్రే చాలా బాగా పనిచేస్తుంది. ఇదే కాదు, ఇందులోని చాలా రకాలు ఉన్నాయి. మనకి ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా దొరికేస్తాయి, బయటన కూడా దొరుకుతాయండి. ఈ కంపెనీ వాళ్ళవే ఎక్కువ హెయిర్ స్ప్రేలు అయితే మనకి బయటన ఎక్కువగా ఉన్నాయి అవైలబుల్ గాను. అయితే దీని గురించి నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లోని, అలాగే టైటిల్లో కూడాను నేను దీని పేరుని అయితే మెన్షన్ చేస్తాను. ఎవరు కంగారు పడుకోకండి, ఎందుకంటే దీని పేరు పలకడం అలా ఉంటుంది. GATSBY అని ఉంటుంది అనమాట. గ్యాస్ స్ప్రే అని వస్తుంది దాని ప్రొనౌన్సియేషన్. అండ్ దీని గురించి అయితే రివ్యూస్ చూడండి, మంచి రివ్యూస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇది స్ప్రే చేసుకోగానే మనం ఏదైతే హెయిర్ స్టైల్ చేస్తామో ఆ హెయిర్ స్టైల్ అలానే ఉంటుంది, పాడవకుండా చక్కగాను. అంతేకాదు మనము అంటే నాలాంటి వాళ్ళు ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుందాం అనుకుంటారు. హెయిర్ స్ట్రైట్నింగ్ ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటాను. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే విత్ ఇన్ హవర్స్లోనే అదంతా కూడా హెయిర్ అంతా కూడాను కర్ల్స్ తిరిగిపోవడం, లేదంటే వేవీ హెయిర్ అనుకోండి వేవీగా అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కొంతమందికి అయితే ట్యాంగిల్స్ కూడా పడిపోతుంటాయి, చిక్కు 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 అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఏంటంటే మనము హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నా లేదంటే కర్ల్స్ ఇచ్చుకున్నా వేవీగా మనం పెట్టుకున్నా కూడాను ఏదైనా హెయిర్ స్టైల్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇలాంటి స్ప్రే అయితే కంపల్సరీ ఉండాలి. టీనేజ్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా కూడా ఉపయోగించుకోవచ్చు. ఏంటంటే మీ హెయిర్ స్టైల్ పాడవకుండా ఉండేందుకు ఒక చక్కటి హెయిర్ స్ప్రే అనమాట. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 100 రూపీస్ అండి, ఎక్కువేమీ కాదు. అలాగే నెట్ వెయిట్కి వచ్చేటప్పటికి 66 ml అనమాట, అంటే 44 grams అయితే ఇందులో ఉంటుంది. ఫ్లేమబుల్ మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అండ్ అలా సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. కూల్ అండ్ డ్రై ప్లేస్లోనైతే దీన్ని ఉంచుకోవాలి స్టోర్ చేసుకొని. మీరు ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్కి బయటికి వెళ్ళాలనుకునేటప్పుడు, ఏదైనా మంచి హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నప్పుడు, ఈవెన్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడాను ఇది యూజ్ చేయొచ్చు. మంచి స్మెల్ అయితే వస్తుంది. అండ్ అలాగే మనం ఎలా వేసుకున్నామో అలాగే స్టిఫ్గానైతే ఉంటుందన్నమాట. హెయిర్ కదలకుండా మెదలకుండా గాలికి ఊరికినే చెదిరిపోతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా అలాగే చాలా మందికి ఏంటంటే స్మూత్ హెయిర్ ఉంటుంది. ఆ స్మూత్ హెయిర్ వల్ల ఏంటంటే బయటికి ఇలా వెళ్ళగానే కంప్లీట్గా అంతా కూడా ట్యాంగిల్స్ అయితే పడిపోతాయి, చిక్కు చిక్కు అయిపోతుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దీని గురించి మీరు ప్రత్యేకించి ఆన్లైన్లోనే చూడండి, మంచి రివ్యూస్ ఉన్నదే పర్చేస్ చేయండి. ఇదే కొనాలని నేను ఇక్కడైతే చెప్పట్లేదు, సజెస్ట్ చేయట్లేదు. హెయిర్ స్ప్రే ఏదైనా కూడాను ఒకేలా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ నేను చిన్న నోట్ అయితే చెప్తున్నాను, అదేంటంటే స్కాల్ఫ్ మీదకి మటుకు వెళ్ళనివ్వకండి దయచేసి. స్కాల్ఫ్ పైన డైరెక్ట్గా స్ప్రే చేసుకోవడం అది మటుకు చేయకూడదు. జస్ట్ మీరు ఎక్కడైతే ఇక్కడ కిందనంతా కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు, పైన కూడా చేయొచ్చు, కానీ స్కాల్ఫ్లోకి వెళ్లకుండా చూసుకోండి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీ హెడ్ బాత్ అయితే చెయ్యండి. సో అలా చేస్తే మీ హెయిర్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట, లేకపోతే రఫ్నెస్ వచ్చేస్తుంది. ఇది కూడా నేను చెప్పేస్తున్నాను ముందే వీడియోలోని. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.